ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేప్పటికి రాట్నాలకుంట. ఈ రాట్నాలకుంట పెదవేగి మండలం, ఏలూరు జిల్లాలో ఉందన్నమాట. రాట్నాల అమ్మవారు భక్తులు కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. తమ మొక్కుబళ్ళు తీర్చుకొని ఇక్కడే భోజనాలు వండుకొని తిని వెళ్తూ ఉంటారు. కంఠం, సగం శరీరం, చెయ్యి లేకుండా అమ్మవారి దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. కొత్తగా ఆలయం నిర్మించాక మరో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహంపై మరియు అమ్మవారి చరిత్ర వేగి శాసనంలో ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. 5వ శతాబ్దంలో ఈ ప్రాంతం వేగి రాజ్యంలో ఉండేది. రత్న సంపత్తో తొలదూగేది. వేగి రాజ్యంపై శత్రువులు, దొంగలు దాడులు చేసేవారు. రత్న సంపదను దొంగిలించాలన్న వారి ప్రయత్నాలను రాట్నాలమ్మవారు అడ్డుకునేవారు. వేగి రాజ్యంలోకి వెళ్లకుండానే నియంత్రించేది. ఇది గమనించిన వేగి రాజ్య శత్రురాజులు, దొంగలు అమ్మవారిపై దుష్టశక్తులు ప్రయోగించినట్లు ఈ ఆలయ స్థల పురాణం చెబుతుంది. క్షుద్ర పూజలు చేసి మాయా ఖడ్గాన్ని అమ్మవారిపై ప్రయోగించారు. చంద్రగ్రహణం రోజున ప్రయోగించడం వల్ల శక్తుల్లేని అమ్మవారు శరీరం ముక్కలైంది. కంఠం, సగం శరీరం, చెయ్యి వేరైంది. అమ్మవారు తన రక్తంతో అగ్ని పుట్టించి శత్రువులను నాశనం చేశారు. ఈ అగ్నికిలలు రాజ్యం మొత్తం వ్యాపించడంతో అమ్మవారిని శాంతిపరచడానికి వేగి రాజ్యంలో రత్న సంపత్తో అభిషేకార్చనలు చేశారు. అమ్మవారు శాంతించి ఖడ్గ ప్రయోగం చేసిన ప్రాంతంలోనే తనకి ఆలయం నిర్మించాలని రాజుకు తెలియజేశారు. అమ్మవారి కోరిక మేరకు ఇక్కడ ఆలయం వెలిసిందని స్థల పురాణం చెబుతుంది. రాట్నాలకుంటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదవేగి ఒకప్పుడు వేగిరాజుల రాజ్యంగా శాసనాలు పేర్కొంటున్నాయి. వేగిరాజులు తమ ఇలవేల్పుగా రాట్నాలమ్మను కొలిచేవారు. పరిసర గ్రామాల్లోని ప్రజలు తమ ఇంటి దేవతగా అమ్మవారిని పూజిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం మరియు ఆదివారాల్లో అమ్మవారికి పొట్టేళ్లు, కోళ్లు తమ మొక్కుబళ్ళుగా చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకోవడం ఈ జిల్లా ప్రజలకు ఆనవాయితీగా వస్తుంది. రైతులు ముందుగా అమ్మవారికి పూజలు చేసి పొలం పొలంలో దిగేవారు. పాడి పశువులు ఈనిన మొదటి పాలు అమ్మవారికి సమర్పించడం సాంప్రదాయంగా వస్తుంది. గతంలో చిన్న ఆలయంగా ఉండేది. ప్రస్తుతం 2 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని భారీగా మార్చారు. అమ్మవారు మూల విరాట్ వెనక నూతన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాముండేశ్వరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. శివుణ్ణి, విష్ణువును ఆదిదేవతలుగా చేసుకొని అమ్మవారు కొలువయ్యారు. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. రాట్నాలమ్మ ఆలయాన్ని భక్తులే అభివృద్ధి చేస్తున్నారు. తమ కోరుకున్న కోరికలు తీర్చడంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారు భక్తులు. అమ్మవారి ఆలయ చరిత్ర గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాగా. ఇప్పుడు అమ్మవారి గుడిలో కలిగే ఫీలింగ్ గురించి అయితే నేను మీకు చెప్తాను. అమ్మవారి గుడిని అయితే చాలా బాగా తీర్చిదిద్దారనమాట. ఇది భారీగా అయితే అభివృద్ధి చేశారు. ఎంతలా అంటే ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా అలా అనమాట. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే అమ్మవారి గుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణాల ప్లేస్ అనమాట. ఎవరైనా సరే వచ్చిన వారు అమ్మవారి గుడి చుట్టూ కూడా 3 నుంచి 5, 7 ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట. అమ్మవారి శిల్పకళ చూసారా ఎలా ఉందో అమ్మవారి గుడి మీద. అసలు అమ్మవారి గుడిని అయితే చాలా బాగా తీర్చిదిద్దారు. ఇలాగా మనం పక్క నుంచి అయితే బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాము. ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో. ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. ఆలయం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు చాలా శుభ్రంగా అయితే ఆలయం ఉంది. పచ్చని చెట్లు, ఏదో మనం ఒక కోనసీమ ప్రాంతానికి వెళ్తే ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే ఈ ఆలయాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. శిల్పకళ అయితే అమ్మవారి గుడి దగ్గర ఉన్న శిల్పకళ అయితే చాలా బాగుంది. అలాగే ఆ గుడికి వేసిన రంగులు కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మీకు సరిగ్గా కనిపించలేదు. ఇంకొంచెం పక్కకి వెళ్ళి అయితే నేను గుడి గోపురాన్ని అయితే చూపిస్తాను. చూశారు కదా అమ్మవారి శిల్పకళ. ఇప్పుడు అమ్మవారి గుడి గోపురాన్ని అయితే నేను చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇలా పక్క నుంచి అమ్మవారి ప్రదక్షిణలు అయితే మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఎవరైనా సరే ఏదైనా కోరుకున్న భక్తులైతే అమ్మవారి ప్రదక్షిణలు అయితే ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే ఇదంతా కూడా మట్టితో ఉండేది. సో డెవలప్ అయితే చేయడం వల్ల ఏంటంటే కింద గ్రానైట్ రాయి వేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూశారు కదా గుడికున్న శిల్పకళ అయితే చాలా బాగుంది. అసలు దానికి వేసిన రంగులు కానీ అక్కడ ఉన్న శిల్పకళ కానీ ఒక్కసారి మీలో ఎవరన్నా సరే ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఈ ఆలయానికి రావాలంటే కనుక ఏలూరు నుంచి చింతలపూడికి వెళ్ళే రూట్లో అయితే విజయరాయి దగ్గర నుంచి ఈ ఆలయానికి అయితే రావచ్చు.
దెందులూరు రైల్వే స్టేషన్ కాడ నుంచి ఈ ఆలయాన్ని అయితే బస్సుల మార్గంలో చేరుకోవచ్చు. అలాగే ఏలూరు నుంచి వచ్చేవారు గనక రైలు మార్గంలో ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి బస్సుల మార్గం ద్వారా ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దాకా అయితే నేను ఆలయం అవుట్స్కట్ అయితే చూపించాను, అంటే ఆలయం బయట అయితే చూపించాను. ఇప్పుడు ఆలయం లోపల అనమాట ఇది. అంటే ప్రదక్షిణాలు చేసే ప్లేస్ కాకుండా ఈ ప్లేస్ అయితే అంటే మనం కూర్చునే హాల్ లాంటి ప్లేస్ అయితే ఇక్కడ విడిగా ఉంటుంది. సో ఇక్కడైతే చాలామంది అన్నప్రాసనలు మరియు బారసాలలో ఇలాగా చాలా ఫంక్షన్లు అయితే ఈ ఆలయంలో చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూశారు కదా, అమ్మవారి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విగ్రహం అయితే ఉంది. సో ఇదేంటంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలాగైతే అమ్మవారి రూపాలు ఉంటాయి కదా, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. పైన సింహాలు, ఆ పైన అయితే అమ్మవారి యొక్క రూపాలు కూడా ఏర్పాటు చేశారు. గుడి అయితే కనుక చాలా బాగుందన్నమాట. అసలు మీలో ఎవరన్నా కనుక ఈ గుడికి రావాలనుకుంటే కనుక జస్ట్ మీరు గూగుల్ ద్వారా కూడా సెర్చ్ చేసుకొని ఈ గుడికి అయితే రావచ్చు. ఈ గుడి పేరు వచ్చేప్పటికి రాట్నాలమ్మ టెంపుల్. ఈ గుడి వచ్చేప్పటికి పెదవేగి మండలంలో ఉంటుంది. అలాగే ఏలూరు డిస్టిక్ అనమాట ఇది మొత్తం కూడా. గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా అసలు మీరు ఒక్కసారిగా అయితే ఈ గుడికి అయితే రండి. అక్కడ కనిపిస్తుంది కదా, అది అమ్మవారి గర్భగుడి అనమాట. అక్కడే అయితే మనకి అమ్మవారి అయితే దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి గుడిలో అయితే మనం వీడియో తీసిన తర్వాత ఇప్పుడు బయటకైతే వస్తున్నాము. బయట ఉన్న పరిసరాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆలయ సిబ్బంది కూడా. ఇక మనం గుళ్ళో నుంచి బయటకైతే వచ్చేసాము పూర్తిగా. కంప్లీట్గా అయితే ఇక మనం ఒక సైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది మొత్తం కూడా. సో ఇటు పక్క నుంచి కూడా మనకి ఆలయానికి సంబంధించిన ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు. అంటే ఆలయానికి సంబంధించిన వృక్షాలు అయితే ఇక్కడ పెంచుతూ ఉంటారనమాట. టోటల్గా ఆలయం బయట నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది మొత్తం నేను వీడియో తీస్తుండగా నాకైతే ఒక ప్లేస్ కనిపించింది. సో ఈ ప్లేస్ యొక్క విశేషం ఏంటంటే, ఎవరన్నా ఏదైనా కోరికలు కోరుకొని అక్కడ మొక్కుబళ్ళు కనుక కట్టుకుంటే కనుక ఆ కోరికలు కంపల్సరీగా తీరతాయంట. ఇక్కడ చెట్టుకైతే చాలామంది ముడుపులు అయితే కట్టారు. ఇక్కడున్న అమ్మవారికి కొబ్బరికాయలు మరియు వారు తెచ్చిన పొంగల్లో కూడా ఇక్కడ సమర్పించుకొని మొక్కుబళ్ళు అయితే ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. అమ్మవారికి మొక్కులు అయితే ఇక్కడ కడుతూ ఉంటారు. ఇది మొత్తం నేను వీడియో చేస్తుండగా నాకు పక్కన ఇంకో ప్లేస్ అయితే కనిపించింది. ఆ ప్లేస్ వచ్చేప్పటికి శివాలయం. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆ గుడిని అయితే డెవలప్ చేస్తూనే ఉన్నారు. శివాలయానికి ఎంట్రన్స్ అయితే మనం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, మరియు అటు పక్కన ఇంకో గేట్ అయితే ఉంటుంది, అటు నుంచి కూడా అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఎదురుగా మనకి ధ్వజస్తంభం మరియు నంది కనిపిస్తూ ఉంది. ఈ పక్కన మనకి తూర్పు సైడ్ అయితే మనకి నవగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరన్నా నవగ్రహ పూజలు చేయించుకునేవారు ఉంటే కనుక ఇక్కడైతే నవగ్రహ పూజలు అయితే చేయించుకోవచ్చు. ఈ పక్కన శివాలయం, ఆ పక్కన రాట్నాలమ్మ గుడి అనమాట. చూడటానికి చాలా బాగుంది. అసలు ఒక్కసారి అయితే ఈ ప్లేస్కి మీరు కంపల్సరీగా అయితే విజిట్ అయితే చేయండి. ఇప్పుడు మనం శివాలయం లోపల కూడా వెళ్తున్నాం. శివాలయం లోపల అసలు ఏం జరుగుతుందో కూడా ఒకటి మనం చూద్దాము.
శివాలయం పైన అయితే శిల్పాలైతే మనకి ఈ విధంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక పక్కన అయితే వినాయకుడు, మధ్యలో అయితే శివుడు, ఇంకో పక్కన సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఎదురుగుంట నంది కూడా ఉంది. ఈరోజు సోమవారం కావడం చేత శివుడికి అయితే ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, స్క్రీన్ మీద అయితే నేను మీకు చూపిస్తున్నాను. తేనెతో, ఆవు పాలతో మరియు పెరుగుతో అయితే శివుడికి అయితే అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ. ఇక మనం ఆలయం నుంచి కంప్లీట్గా అయితే బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఆలయానికి సంబంధించిన కోనేరు అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ కోనేరులో ఎక్కువగా కలవ పూలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం కూడా అయితే అంటే కోనేరు మొత్తం కూడా అయితే కలువ పూలు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేను ఉదయం దాదాపుగా ఈ వీడియో షూట్ చేసేటప్పుడు సుమారుగా 7 అవుతుంది. 7ంటికి ఇంకా కలువ పూలు అయితే విచ్చుకోలేదు. దాదాపుగా మీరైతే చూస్తున్నారు కదా, మొత్తం కోనేటి నిండా కూడా కలువ పూలు అయితే ఉన్నాయి. దాదాపుగా అయితే అక్కడక్కడైతే విచ్చుకుంటున్నాయి కలువ పూలు. స్క్రీన్ మీద అయితే మీకైతే కనిపిస్తూ ఉండాలి కలువ పూలు మొత్తం కూడా. ఇక మనం గుడి దగ్గర నీట్గా వీడియో తీసుకున్న తర్వాత దేవస్థానానికి సంబంధించిన షెడ్ల దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా సరే ఏదైనా మొక్కుబళ్ళు మొక్కున్నప్పుడు, లేదా అన్నప్రాసనలో సంథింగ్ ఇలాగా ఏదైనా కార్యక్రమానికి ఏదైనా మొక్కుబళ్ళు మొక్కున్నప్పుడు ఈ షెడ్యూల్ అయితే మనం అద్దెకి తీసుకొని ఇక్కడైతే మన కార్యక్రమం అయితే నిర్వహించుకుంటాము. ఇక్కడ టోటల్గా అయితే ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే టీప్ టాప్ కంపెనీ సామాను ప్రతిదీ అయితే ఇక్కడ మనకి అద్దెకిస్తారు. పొల్లలో, గ్యాస్ బండ్లో ప్రతిదీ అయితే అద్దెకిస్తారనమాట. ఇక్కడ మొత్తం దేవస్థానానికి సంబంధించిన షెడ్లు ఒక పక్కన ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన షెడ్లు మరో పక్కన ఉంటాయి. ఈ కనిపించే మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన షెడ్లు. సో ఇవి అద్దెకిస్తారు, దేవస్థానానికి సంబంధించిన షెడ్లు కూడా అద్దెకిస్తారు. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా, అది వచ్చి కళ్యాణ మండపం. అంటే ఈ షెడ్లు నాకొద్దు, కళ్యాణ మండపంలో నేను కార్యక్రమం నిర్వహించాలి అనుకునే వాళ్ళు అయితే ఆ కళ్యాణ మండపంలో కార్యక్రమం అయితే నిర్వహించుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కుర్చీలు, బల్లలు, వాటర్ క్యాన్లు ఇలాగా. సో ప్రతిదీ అనమాట, టీప్ టాప్ ఐటమ్ ప్రతిదీ అనమాట ఇక్కడ అద్దెస్తూ ఉంటారు. సో ఇదనమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీరైతే చూడొచ్చు, మీ దాకా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.